శ్రీ గురుభ్యో నమ. వైష్ణవి దేవి జ్యోతిష్యాలయం ఛానల్ భక్తులందరికీ గురువుగారి యొక్క ఆశీస్సులు. ఈ రోజున మనము సప్తమి తిథి మూలా నక్షత్రము ఉన్నది కావున సరస్వతీ మాత అవతారం. అయితే ఈ యొక్క సరస్వతీ మాత అమ్మవారు చాలా విశేషమైనటువంటిది. ప్రధానముగా పిల్లలకు, చదువు రానటువంటి పిల్లలకు మనము ఈ రోజున మన పిల్లల చేత పుస్తక దానము కానీ, కలము దానము కానీ, ఆ యొక్క రాసుకునేటివి ఏవైనా సరే, రాసే పుస్తకాలు, చదివే పుస్తకాలు, రాసే పెన్నులు, ఆ యొక్క కలములు అవన్నీ మనం వారికి మన పిల్లల చేత దానం ఇప్పించినట్లయితే మన పిల్లలకు చదువు చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మూలా నక్షత్రము రోజున సప్తమి తిథి నందు సరస్వతి మాత యొక్క జన్మదినము. అయితే ఈ 9 రోజులలో అమ్మవారు సరస్వతి అవతారం ఉంటుంది కాబట్టి ఈ రోజున మనము ప్రతి ఒక్కరికి విద్యాదానం చేయాలి. అంటే ఎవరికైనా మనము ఏదైనా దానం చేసేటప్పుడు అంటే విద్యా రకంగా, అంటే మనం మన పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించాలనుకుంటే ఈ రోజున చేయించినట్లయితే మన పిల్లలకు చాలా జ్ఞానవంతులయ్యి విజ్ఞానవంతులు అవుతారని చెప్పేసి చెప్పవచ్చును. ఎందుకంటే ఈ యొక్క 9 రోజులు చాలా విశేషమైనవి కావున ఈ రోజున మీ యొక్క పిల్లలకు ఎవరైతే అక్షరాభ్యాసం చేయించలేదో వాళ్ళు ఈ రోజున ఉదయము మీరు అక్షరాభ్యాసం చేయించినట్లయితే 12 గంటల వరకు ఈ యొక్క సప్తమి తిథి మూలా నక్షత్రం ఉంటుంది. కావున అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మీ పిల్లలకు జ్ఞానవంతులకు విజ్ఞానవంతులకు తయారు చేసిన వాళ్ళు అవుతాం మనము. కావున ఈ రోజున సరస్వతీ మాత అవతారం కావున మీరందరూ కూడా మీ పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించండి. మీ పిల్లల చేత పుస్తకములు, కలములు దానం ఇప్పివ్వండి. అయితే ఈ రోజున అమ్మవారికి మనము తెల్లటి చీర ధరింపజేసి పరమాన్నము నైవేద్యము నివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని మనం తీసుకున్నట్లయితే, భుజించినట్లయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహము సంపూర్ణంగా కలిగి మనము మన పిల్లలు విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, ఆయుర ఆరోగ్యంతో తులతవుతారని చెప్పవచ్చును. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవతు.